ఇప్పుడు గురుకులాల అంశము బాగా చర్చ నడుస్తూ ఉంది. అక్కడ చాలా చోట్ల ఫుడ్ పాయిజన్లు అయ్యి ఇవన్నీ అయ్యి చర్చ నడుస్తూ ఉన్నది గురుకులాలల్లో. దాంతో పిల్లలు కొంతమంది అస్వస్థత గురవుతూ ఉన్నారు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉన్నారు, ఎమర్జెన్సీలో కూడా అదైతే ఉన్నారు. ఇప్పటికి ఒకరిద్దరు మంది పిల్లలు కూడా చనిపోయారు. ఇక ఇది మొత్తం తప్పు ప్రభుత్వానికి. సంవత్సర కాలం నుంచి జరుగుతున్నటువంటి దుర్మార్గాలు చూస్తూనే ఉన్నాం మనం. ఈ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం మరొక వార్త. ఇక చూడండి ఎంత మంచిగా ఉంటుంది తెలుసా ఈ దాంట్లో. దిశ అనేటువంటి పత్రిక, నువ్వు దిశ తీసేసి కాంగ్రెస్కు దిశ అని పెట్టుకో, లేకపోతే కాంగ్రెస్ కరపత్రిక అని పెట్టుకో, మంచిగా ఉంటుంది. ఇక గులాబీ కాంట్రాక్టర్లకు చెక్ అంట, కాంగ్రెస్ కాంట్రాక్టర్లు వస్తారంటే రాస్తున్నాడు ఇక్కడ. అంటే తప్పంతా ప్రభుత్వాన్ని ఏం కాదు, అల్ల ఉన్న కాంట్రాక్టర్లే తప్పు చేసి, కాంట్రాక్టర్లే అల్ల పురుగులేసి అన్నంలా వీళ్ళు మంచి బియ్యం ఇస్తుర్రు, సన్న బియ్యం మంచివి. ఈ రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం వండుకుంటారో గవే బియ్యం ఇస్తుంటే ఈ కాంట్రాక్టర్లకు అల్పం ఎక్కువ అయ్యి అలా తీసుకుపోయి పురుగులు వేసి వండుతురంట, వండి పెడుతురంట. అందుకే గులాబీ కాంట్రాక్టర్లకు చెక్కు పెడుతుందంట రేవంత్ సర్కార్. ఈ రాష్ట్రానికన్నా సిగ్గు ఉండాలి, చెప్పినోనికన్నా సిగ్గు ఉండాలి. చేతగాంతనాన్ని గిట్ల బయట వేసుకుంటారా మీరు? గులాబీ కాంట్రాక్టర్లకు చెక్కు. గురుకులాల్లో ఆహార నాణ్యత లోపానికి వారే కారణం. ప్రభుత్వం మంచిది, సొక్కం పూస అన్ని మంచిగా అందజేస్తుంది, కానీ ఈ కాంట్రాక్టర్లే కారణం అంట. ఇక చూడు, తనిఖీలతో అనేక లోపాలు వెలుగులోకి, ఏజెన్సీలకు అధికారుల వార్నింగ్, కొత్త వారికి బాధ్యతలు అప్పగించేలా సర్కారు కసరత్తు, పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ, రాజకీయ ప్రమేయం లేని వారికి అవకాశం. అందుకే వరుస ఘటనలు అనేటువంటి అనుమానం. ఏది గురుకులాల్లో ఆహార నాణ్యత లోపానికి ఈ గులాబీకి సంబంధించినటువంటి, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లే ఉన్నారు, అందుకే ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఒక వార్తను వడ్డీ వార్చింది దిశ అనేటువంటి పత్రిక. ఏం పత్రికరా ఇది? పత్రిక చెప్పుకోవడం కానీ సిగ్గు అనిపిస్తలేదా? మొత్తం కాంగ్రెస్కి అమ్ముడు పోయిందా ఈ పత్రిక? కొంచెమన్నా వాస్తవం రాయండి, ఎంతో కొంత. పిల్లల పక్షాన పిల్లలు చచ్చిపోతుంటే రాయనిక చేతులు రావు, మీకు నోరు రావు మాట్లాడనిక. దీని మీద కూడా మళ్ళీ తప్పుడు వార్తలు. ప్రభుత్వం చేతగాంతనాన్ని ఎక్కడైనా సరే పర్యవేక్షణ ఉంటే లోపాలు జరగకుండా ఉంటుంది. నువ్వు ఇచ్చిన రూపాయైనా సరే పర్యవేక్షణలో భాగంగా ఖర్చు పెడితే, అవన్నీ ఆకస్మిక తనిఖీలు చేసుకుంటూ ఖర్చు పెడితే మంచిగా అవుతుంది. మీకు చేతగాంతనాన్ని ఇలా కాంట్రాక్టర్ల మీదకి ఒక పార్టీ కంట కట్టి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. సిగ్గుండాలే కొంచెమన్నా. ఇట్లా వార్తలు రాస్తందుకు, ఇట్లా ప్రచారం చేయించుకుంటందుకు. ఈయన మంచి మంచి బియ్యం పంపించిండు, మంచి మంచి కూరగాయలు పంపించిండు. ఇలా ఈ మంత్రులు, ముఖ్యమంత్రి ఇళ్ళల్లో ఏం వండుకుంటారో, వాళ్ళ పిల్లలు ఏం తింటారో ఆ తిండే పంపిస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. ఆ కాంట్రాక్టర్లే అలా పురుగులు అవి వేసేసి చెత్తాచెదారం వేసి పిల్లలకు పెడుతున్నారు అన్నట్టుగా వార్త రాశారు. ఇది తరిక. తప్పు చేసినప్పుడు కనీసం దాన్ని కవర్ చేసుకోవాలి, కానీ ఇట్లా ఈ విధంగా కవర్ చేసుకోవడం కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కలెక్టర్లు గడ్డి విక్తా ఉన్నారా? ఆ గురుకులకు సంబంధించినటువంటి సెక్రటరీలు గడ్డి విక్తా ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారు? పోయి చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది, ఈ ప్రభుత్వాన్ని, మంత్రులది, ఆఫీసర్లది. ఇవన్నీ పక్కన పెట్టేసిరు, కాంట్రాక్టర్ల మీద పడ్డరు. ఎందుకంటే ఇది రాజకీయం అవుతా ఉంది, మనం దీని మీద రాజకీయం చెయ్యాలి. మొన్ననేమో మంత్రి ఉండేగా ఎంపరే కొండా సురేఖ, అప్పాలు తినొచ్చిరని ఒకరోజు, ఏమైంది కుర్కురే ప్యాకెట్లు తిన్నారని ఒకరోజు. ఇలా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కుర్కురే ప్యాకెట్లు తిన్నారు, బేకరీలకు పోయి ఇంకేమి తిన్నారు, ఎగ్ పఫ్ఫులు, కర్రీ పఫ్ఫులు తిన్నారు, ఇవి తిన్నారు, అవి తిన్నారు అని చెప్పేసి ముచ్చట్లు చెప్పారు. సీన్ కట్ చేస్తే ఏమవుతుంది? ఆ ప్రాంతంలో ఎక్కడ బేకరీలే లేవంట. మొన్నగా ఆ మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటన ఏందే ఆ జిల్లాలో, మంగనూరులో ఇట్లా అబద్ధాలు చెప్పడము, ఇప్పుడు ఇట్లా అబద్ధాలు ప్రచారం చెప్పాడు. ఇక ఎప్పుడు ఇంకెన్ని రోజులు చెప్తారు ఇట్లా అబద్ధాలు చెప్పి 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 చివరికి ఈ అబద్ధాలే మిమ్మల్ని మింగేస్తాయి.